అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి, అటుకుల మిక్స్చరు. మాకు తెలంగాణలో అయితే చాలా ఎక్కువగా చేసుకుంటుంటాం ఇది. ఎక్కువ క్వాంటిటీలో చేసి పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ పొలం నుండి వచ్చాక, స్కూల్ నుండి వచ్చాక ఇవే మాకు స్నాక్ అన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పల్చటి పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా సన్నని మంట మీద వేయించాలి. ఒక 2-3 నిమిషాలు వేపితే మంచిగా క్రిస్పీగా అవుతాయి, పొడి పొడిగా. నేనైతే 2 బ్యాచులుగా వేయించాను. అరకిలో అటుకులు తీసుకున్నాను ఇక్కడ. ఒక 2-2.5 నిమిషాల్లో బాగా వేగిపోయినాయి. ఇలా నలిపితే పొడిగా అయిపోతాయి. ఇప్పుడు అటుకుల్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, నూనె వేడెక్కిన తర్వాత గుప్పెడన్ని పల్లీలు వేయించాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులోనే గుప్పెడంత పుట్నాల పప్పు కూడా వేసి వేయించాలి. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పోపు దినుసులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అవి చిటపటమన్నాక 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగా. అవి వేగిన తర్వాత కొన్ని చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఇవి కూడా 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపోను ఉప్పు వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా వేయాలి. కారం వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఎక్కువగా వేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక కారం వేస్తే కొంచెం మాడిపోకుండా ఉంటుంది కారం. ఇంకొకసారి కలిపేస్తే సరిపోతుంది. ఇంక ఈ పోపుని అటుకుల్లో కలపాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అటుకుల్లో మనం ఫ్రై చేసాం కదా పల్లీలు, పుట్నాలు, అవి వేయాలి. తర్వాత పోపు పెట్టాం కదా, ఆ పోపు కూడా వేయాలి. కళాయిలో అయితే చాలా మిగిలిపోయి ఉంటుంది కదా పసుపు ఆ మిశ్రమం అంతా. అందుకని కొన్ని అటుకుల్ని ఆ కళాయిలో వేసి ఒకసారి కలిపితే దానికి అంటుకున్నది కూడా వచ్చేస్తుంది మొత్తం. అలాగా ఇంకా ఈ అటుకుల్ని అయితే మొత్తం ఈ ఆయిల్ అంతా పట్టేదాకా స్లోగా కలుపుకోవాలి. పేపర్ అటుకులు కదా, ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కదా క్రిస్పీగా, ఊరికనే పొడైపోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. చేత్తో అయితే చేత్తో, గరిటెతో అయితే గరిటెతో, మీ ఇష్టము. ఇలా గరిటెతో కానీ లేదా చేత్తో కానీ కొంచెం నొక్కకుండా గట్టిగా స్లోగా కలుపుకోవాలి. అంతే అండి, అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై కూడా ఏమీ ఉండదు. మనకి తక్కువ ఆయిల్తోనే చక్కగా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే 10-15 రోజుల పాటు హ్యాపీగా తినేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.